गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा గణపతిని తీసుకురావడానికి అయితే సిరిసిల్లకి వచ్చినాం. మొత్తానికి అయితే గణపతిని తీసుకొని బయటకు వెళ్ళినాం. మా పురాణాల ఆనందం చూసిరా, మొత్తం అలా సంబరానికి అయితే అద్దులు లేవు. గణపతి పప్ప మోరి అని మస్తు ఎర్రిర్రు గొంతులు పోయేదాకా. అందుకనే వాళ్ళనే పట్టుకొని రమ్మని చెప్పిన. ఆటో అయితే బయట ఉంది, మరి ఇప్పుడు దానిలో తీసుకుపోయి ఆటోలో పెడదాం. ఇంకున్నారు మా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మా వాళ్ళు, కానీ వాళ్ళు లోపల ఉన్నారు. చూడు వాళ్ళ ఆనందం కూడా ఎట్లుంటుంది అనేది. ఆయన గణపతులు అన్ననే వచ్చి మా ఆయన తెలు కింద ఎత్తేస్తారు కావచ్చు అనుకున్నాడు. మెల్లగా తీసి ఆటోలను అయితే పెట్టిండు. వాళ్ళిద్దరు ఇంకా చిన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆనందానికి అయితే వాళ్ళ సంబరాన్ని చెప్పారు. మళ్ళీ అడ్డుగాడ చూడు కీకలు పెడుతుండు మొత్తం. ఇంటి దాకానైతే వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనం విగ్రహం ప్రతిష్ఠ చేయడానికి కావలసినవి అయితే చేస్తూ ఉన్నాం. కలశం శంభుకు మా వదినని అయితే ఓం గీయడానికి చాలా కష్టపడి మొత్తానికి అయితే అద్భుతంగా గీసింది. కొంచెం టైం పట్టింది ఓం అయితే గీయడానికి, ఎందుకంటే మనకు రెగ్యులర్గా గీసిన అలవాటు ఉండదు కదా. అయ్యగారు అయితే రాలేరు, అన్ని మేమే. బుర్ర ఏడున్నానంటే మరలెత్తి బుర్ర తొలుగుతుండు. రిబ్బాలు పట్టుకొచ్చిరా, రిబ్బన్లు గీయాలెందుకురా పోయినాడు. గట్టిగా చాలా రోజుల తర్వాత మొత్తానికి అయితే నా చేతులతోనే ప్రతిష్ఠ చేసిన అక్కడ. ఇక మా లడ్డుగాడు శివగాడు అయితే మంచిగా మట్టి గణపతిని తయారు చేసారు, బాగానే కష్టపడ్డారు. వాళ్ళని కూడా ఒక ఫోటో దించుకుందాం గణపతితోనని చెప్పేసి పిలిచినాము. మా లడ్డుగాడు అయితే ఏదో విచిత్రంగా గుర్తుండి వీళ్ళేమో వేసే తట్టనే ఉన్నారా అయ్యాలి అనుకుంటుండ్రు. కానీ మేము ఏం చేస్తాం చెప్పు, ఆ గణపతి పప్ప అనగా జయ్యి అని ఉరుతుండు. ఒర్రిండు ఇది వరుడు అయిపోడుతోనే కథం. ఏమన్నా ఇస్తారా లేదా అనుకున్నాడు. మరి ఊరినందుకు 10 రూపాయలు ఇవ్వగానే ఆయనతో దుకాణంలో కొరికిండు. మా వాళ్ళు అన్ని సామాన్లు తీసుకొచ్చారు, కానీ జంజరం అయితే మర్చిపోలేరు. మన కాటన్తో చేసి తీసుకొచ్చారు. ఇక దారంతో కూడా వేద్దామని చెప్పేసి మనకు తెలిసిన పద్ధతిలా జంజరాన్ని అయితే తయారు చేసి మొత్తానికైతే గణపతికి వేసినాం. మా కష్టాలు చూడాలి, మరి ఎన్ని 3 లైన్లు వస్తాయా 5 లైన్లు వస్తాయా అని. ఒకళ్ళు 3 అన్నారు, ఒకళ్ళు 5 అన్నారు. ఇక మొత్తానికైతే తెలుసుకొని 5 లైన్లు అయితే కలిపి గణపతికి అయితే వేసినాం. ఇంట్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే మాకు కొంచెం వివరణ ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. దేవునికి అయితే బొట్టు పెట్టి కలశము అక్కడ అన్ని పెట్టేసినాం. మొత్తానికైతే పూలదండ కూడా తీసుకొచ్చిర్రు, పూలదండను కూడా వేసేసినాం. ఇక అక్కడ మేమే 3 పూజారులం. నాకు తెలిసిన కాడికి అయితే ఎత్తున్నాం, ఎందుకంటే మా బడ్జెట్లో అయ్యగారిని పిలిచేంతనైతే లేదు. ఇప్పుడు అన్నీ అనుకూలిస్తే మళ్ళీ సంవత్సరం అయితే ఖచ్చితంగా అయ్యగారిని పిలుచుడే. ఈ సంవత్సరం అయితే ఇట్లా కానిద్దాం. ఇక పండ్లు పలహారాలు కూడా తీసుకొచ్చినాం.
అవి కూడా ఒక్కొక్కటిగా అన్ని గణనాథుని ముందర అయితే పెడుతున్నాం. ఇవన్నీ మేమే తెలిసిన కాడికైతే పెట్టుకుంటా పోయినాం అన్నీ. హారతి కూడా ఇచ్చేసిన నేనే, అందరికి వచ్చిన వాళ్ళకి కూడా భక్తులకు ఇచ్చేసినాం. ఎందుకంటే ఈ రోజు అయితే ఆమె పెద్ద అయ్యగారును నేనే, మనకు మంత్రాలు అయితే రావు, ఏదో తెలిసిన కాడికి అయితే చేసుకుంటూ పోయినాం. మా పిల్లలు అయితే ఆరాధిస్తుండు, కాకపోతే ఇంకా ప్రసాదం అయితే ఎప్పుడు పెడతారా అని చూస్తుర్రు, గోల గోల చేస్తుర్రు. మా విన్ని చూసిరు కదా, ప్రసాదం కాడనే పట్టుకొని కూర్చుంది, ఎప్పుడు ఆడ గణపతికి పెట్టంగానే మన చేయి ఆపుదాం అన్నట్టు. లైటింగ్ మాత్రం ఫుల్గా చేసినాం, డెకరేషన్ కూడా గజ్జు మనతట్టు చేసినాం. మొత్తానికైతే మొక్కిన ఈ సంవత్సరం మంచిగా జరగాలి అందరికీ అని చెప్పేసి. అంటే నాకు కూడా సొంతం కోరికలు కోరుకున్నా, అవి బయటకు చెప్పలేను. కొబ్బరికాయ ఒక్క దెబ్బకే వలిగింది, 2 ముక్కలు మనకు సమానంగా కొలతలు పెట్టినట్టు వలిగింది. కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా మొక్కుకున్నా. ఈ కోరికలు తీరిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో చెప్తా మీకు ఏం కోరుకున్నారు. ఫైనల్గా అయితే మా గణపతిని చూడండి, దగ్గర నుండి తీసిన, ఫుల్గా డెకరేషన్ చేసినాం. అన్నీ పెట్టినాం, ఏమన్నా మిస్ అయితే మాత్రం కామెంట్లో చెప్పండి. ఫైనల్గా అయితే ఇట్లా తీసిన వీడియో అన్నీ పెట్టేసి, కాకపోతే లాస్ట్ తీసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయింది, కరెక్ట్గా అందుకే రాలేదు. ఏదైనా తప్పులు జరుగుంటే మాత్రం క్షమించండి. ఇది ఏదైనా ముందు వెనక ముందు పెట్టుంటే వినాయకుని దగ్గర ఇలాగేమైనా చేస్తే కామెంట్లో చెప్పండి. మొత్తానికైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీపీ ట్రెండీ వ్లాగ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.